Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి డిపాజిషన్ అనగా గ్యాస్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ కన్వర్ట్ అవ్వడాన్ని వితౌట్ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిపాజిషన్. What is deposition? Deposition is the phase changes in which gas directly converts into a solid without passing through the liquid phase. Gases అనేటువంటివి డైరెక్ట్గా సాలిడ్ ఫేజ్ రావడాన్ని వితౌట్ లిక్విడ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిపాజిషన్. దీన్నే సాలిడ్ అనేటువంటిది గ్యాస్గా రావడాన్ని సబ్లిమేషన్ అంటాం. దీనికి రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి రివర్స్ ఆఫ్ సబ్లిమేషన్ ఈజ్ నథింగ్ బట్ డిపాజిషన్. డిపాజిషన్నే రివర్స్ ఆఫ్ సబ్లిమేషన్ అని చెబుతాము. కండిషన్స్ ఫర్ డిపాజిషన్. సబ్లిమేషన్ జరిగేటప్పుడు సాలిడ్కి టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. డిపాజిషన్ జరగాలి అంటే గ్యాసెస్ని కూల్ చేస్తే అంటే ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో డిపాజిషన్కి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయంటే లోయర్ టెంపరేచర్ ఉండాలి, హై ప్రెషర్ ఉండాలి, అలాగే న్యూక్లియేషన్ సైట్ అనేటువంటి అంటే సర్ఫేస్ ఏరియా అనేటువంటిది మోర్ ఉండాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ ఎఫెక్ట్ ఆన్ ది డిపాజిషన్. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిషన్. గ్యాస్ అనేటువంటివి కూలింగ్ జరిగి అంటే గ్యాస్ పార్టికల్స్ అనేటువంటివి పార్టికల్స్ ఫార్ అపార్ట్ ఉంటాయి. గ్యాస్ కూలింగ్ అని జరుగుతుంది అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, పార్టికల్ క్లోజ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. ఈ క్లోజ్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు పార్టికల్స్ మధ్యన న్యూక్లియేషన్ అంటే క్లస్టర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ న్యూక్లియేషన్ జరిగి ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా న్యూక్లియేషన్ జరిగి గ్రోత్ అంటే ఇలా పార్టికల్స్ అనేటువంటి స్మాల్ ఉండేటువంటిది గ్రోతింగ్ జరిగి సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ బిట్వీన్ డిపాజిషన్ ప్రాసెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిపాజిషన్ ఇన్ నేచర్లో డిపాజిషన్ అనేటువంటిది ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఫ్రాస్ట్ జరిగినప్పుడు, స్నో ఫార్మేషన్ జరిగినప్పుడు, హోర్ ఫాల్ జరిగినప్పుడు డిపాజిషన్ అనే ప్రాసెస్ ఫామ్ అవుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.